వృశ్చిక రాశి వారికి కలలో కూడా ఊహించని లైఫ్ రాబోతోంది. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. జనవరి నెల పూర్తి అయ్యేలోపు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది? ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుందో అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకాలంగా మనం చెప్పవచ్చు. మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. శ్రీ విష్ణు ఆరాధన చేసినట్లయితే మీకు మంచి ఫలితం కూడా ఉంటుంది. పట్టుదలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు కూడా పొందవచ్చు. కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడం అవసరం. మీ జీవితంలో ఈ సమయంలో మనోధైర్యం మీకు బలంగా మారుతుంది. మీకు అండగా నిలుస్తుంది. శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విషయాల్లో కూడా చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల వీరి పూర్తి జీవితం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయం వృశ్చిక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినట్లయితే కనుక మీ జీవితం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చూసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి మీ యొక్క వృత్తిలో మార్పు లేదా పదోన్నతి సూచించబడుతోంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీరు చేసిన పనిని మీ పైన అధికారులు కూడా మెచ్చుకుంటారు. ఈ సమయం ద్వితీయార్థంలో మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రయాణం కూడా ఉంటుంది. ప్రథమార్థంలో ఉన్న పని ఒత్తిడి ద్వితీయార్థం తగ్గిపోతుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ఈ సమయం అనుకున్న ఫలితాలను పొందుతారు. అయితే కుజుని గోచారం చివరి వారంలో అనుకూలంగా ఉండకపోవడం చేత ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా చాలా ఓపికగా ఉండడం చేత మరియు చేపట్టిన పదవిని భవిష్యత్తుకు సహాయపడుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగం లేని వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభం, ఉన్నత పదవులు కలుగుతాయి. మీ మీద కొంత విమర్శలు కూడా అధికమయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధీటుగా వాదిస్తారు. నూతన వస్తువులు కొంటారు. గృహలాభము, వస్తులాభము కూడా కలిగే సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి జీవితంగా ఉంటుంది. ఈ సంవత్సరం సినీ రంగం, మీడియా రంగాల వారికి ఏడాది కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా కూడా కలిసి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. జనవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చాలా మార్పులు కూడా మీరు చూడబోతూ ఉన్నారు.
ఈ సమయం మీ కుటుంబ అనుకూలతను చూపుతుందండి. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు పొందగలుగుతారు. మీ పిల్లలు ఆశించిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు మరియు వారు చదువుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామిని నుండి మీకు మంచి సహాయ సహకారాలు లభించడం వలన మీరు వృత్తిపరంగా మరియు వ్యక్తిగత పరంగా వాయిదా పడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల ద్వితీయార్థంలో ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ జనవరి 2025 నెలల్లో వ్యాపారస్తులకు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వ్యాపారస్తులకు ఈ సమయం మంచి వ్యాపార వృద్ధి ఇస్తుంది. మీ వ్యాపారంలో కొంత విస్తరణ సూచన ఉంటుంది. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయం 2వ వారం తర్వాత ప్రారంభించండి, మంచి జరుగుతుంది. వ్యాపారంలో మరింత పురోగతి కూడా సాధిస్తారు. మీ ప్రణాళికలు పాటించడం మరియు ఖర్చులను గమనించాల్సి ఉంటుంది. ముందుకు సాగండి. చివరి వారంలో అనుకోని ఖర్చులే రావడం కానీ వాహనం లేదా వ్యాపార భవనానికి సంబంధించినటువంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ సమయం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది. విద్యార్థులకు ఈ సమయం కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వారు చదువులో చక్కగా రాణిస్తారు మరియు పోటీ పరీక్షల్లో మంచి ఆసక్తిని ప్రదర్శిస్తారు. కొంతమంది విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధించడంలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కృషి మరియు పట్టుదల ద్వారా వారు విజయాన్ని సాధించగలుగుతారు. ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదా పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా కూడా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.